నేను చెప్పినాను నీకు వద్దమ్మాట నా మాట అందుకే ఆడోళ్ళకి బుద్ధి ఉండాలి ఆడోళ్ళకి బుద్ధి ఉండాలా బుద్ధి నువ్వే ఆడోళ్ళకి బుద్ధి అన్నా ఉండాలా విద్య అన్నా ఉండాలా బుద్ధి విద్య రెండు లేకపోతే లోపల దేవుడిచ్చిన నిమ్మకాయలు తింటే నవమాసాలు నిండు గర్భాలు నాకు పెళ్లి చేయంటే నాకెంత సంతోషం ఇప్పుడు నువ్వు బాధపడతా నాకేం బాధ లేదు నేను చెప్పినానమ్మా నాకు పెళ్లి చేయంటే నీ మొగుడేమని మీకు పుట్టే బిడ్డ మా బిడ్డ కాదు మా కడుపులోనే పుట్టాలి అవి పుట్టా ఎంత బాధపడతా చూడట 60 ఏళ్ళ వయసులో ఇప్పుడు నీకు పుట్టా రామా పెళ్లి కానీ పిల్లోడు చేసి వస్తాను నువ్వు లోడ్ల మీద లోడ్లు చేస్తాను నేను తోడుకొచ్చి అన్నోడు చేపిస్తాను ఎవరు వస్తారో ఏమో కానుక చేసి అట్లా ఆడోళ్ళే లేదే ఇడ ఏం పేరు సుశీల పెట్టిన సుశీలమ్మని రామమ్మో కాన్పట్లు చేస్తారు ఏడమ్మా ఏమో ముందు బాధపడద్దు దగ్గరలోనే ఉంది కదా తోడుకొస్తున్నా నీకేంటి తెలుసు ఇంకేమో తోడుకొస్తున్నామ్మా అలా నువ్వన్నా రామ్మో అలా ఆయన తోడుకొస్తాను చెప్పించుకో అవునా వాడు చంద్రుడు వచ్చి వంట అయినా నిన్ను కాదు నీకు వరం ఇచ్చినాడు దేవుడు ఆయన అక్కడ కనపడింటే అట్లా గుర్తుకొచ్చా దేవుడు వాళ్ళే నిమ్మకాయలు ఇచ్చిన దేవుడు వీళ్ళ దేవుడు మరి ఈయన మగమేమో తప్పమగం అయిపోయింది ఎవడు తలారి మాయ వేషంలో వచ్చినాడు నువ్వు దేవుడా అవును ఏం దేవుడు నువ్వు దేవుడు నువ్వు ఊరు మీద మాది కదిరి మాది కదిరి కాదు మా ఊరి కదిరి ఓ మీ ఊరు కేజీరా అవును కేజీలో ఎవరు కొడుకు నువ్వా నాకు అందరూ తెలిసిన కేజీలో నువ్వు ఎవరు కొడుకు ఓ ఆ బొండాలు రమ్మ కొడుకు కదా మగం ఒకటే కాదు ఎవరు నువ్వా ఎవడు అర్థమా నువ్వా ఆ ఓట్ల ముందు అమ్మ కొడుకు కదా ఇంకెవరు అప్పుడు నువ్వా కదిరి కోవిల వేలేటి కాదు నరసింహస్వామి ఎవరా కదిరి కోవిల వేలేటి కాదు నరసింహస్వామి నువ్వే అవును నువ్వు నరసింహస్వామి అవును మానవా టమాటా చెట్లు దిష్బొమ్మ ఉన్నట్టున్నావు నువ్వు నరసింహస్వామి మానవా ఏం పుట్టుకుంటున్నావు స్వామి ఫోటో తీసుకోండి అక్కడ పిల్లలకి బిడ్డకాయ చూపి మగం చూస్తేనే మేలైపోతుంది దేవతతో పరిహాసం ఆడకూడదు ఓ దేవుని పఠిస్తాం నువ్వు దేవుడా అవును నువ్వు దేవుడు అయితే మాయ పప్పు చూస్తాము కళ్ళు మూసుకొని గోవింద నారాయణ వైకుంఠ వాసాన్ని ఒక్కసారి తలంపచ్చాయి కన్ను మూసుకొని పోయిందంటే మాయమైపోతావు అయిపోతా ముందు తెలుసుకున్నందో ఇట్లా అన్నా నీ ఇష్టమా ఒట్లా కన్నులు మూసుకోవాలా అవునులే లేకుంటే మాయమాయ కయ్యాలి కన్ను మూసుకుంటే మాయమైపోతా మాయమైపోతా వెళ్ళిపోతావా వెళ్ళిపోతా మానవా నేను కాశ్మీర్కి వెళ్ళిపోతావా లేదా నువ్వు దేవుడా అవును దేవుడు కనపడతావు మాట్లాడగలనుకుంటాం నువ్వు అడుగు అంటే అడుగుతా పర్వాలేదు అడుగు ఫోన్ ఆఫ్ చేయండి దేవుడు ఈ మహారాజా ఎవరు ఉంటారో ఆఫ్ చేయండి చూడండి ఆఫ్ చేయండి నేను ఎవరో అనుకుంటే అంటే దేవుడు నేను నిమ్మకాయ తింటే బిడ్డలు అవుతారు కదమ్మా అబ్బా బాగున్నావు సమట్ల బాగున్నా మానవా ఎంతలా దేవుడు నువ్వు దేవుడు కనపడతావు మాట్లాడగలనుకుంటా ఏమి అవునా మీరు దేవాలయా అవునులే బాత్రూమ్ ఏంటనే మానవా గర్భకుల్లో పోతామా కాదు మీరు పొట్లు పలారాలు పెట్టింటాం మీరు తినారా ఏంది సూపులు మావి మేపులు మీవే మీరు చూసేదంటే చూసినట్టు మీరు తినేసింటారు సరే వయసు రాపోతున్నా వయసునా వయసు రాపో తింటాకుండలేదు నీకు నొప్పి
ఇప్పుడు పోతాను ఇప్పుడేం ఆయన తోడుకొస్తుంది పోతే పండి అలా ఆయనకి కుట్టాను ఆయన తోడుకొస్తున్నా నా ప్రణాళిక ఆయన కాన్సేయండి కాన్ఫిడెంట్ బాగా చేస్తుంది చేసేది ఆవిడ చేతులు అదలు తోడుకురామంటే తోడుకొస్తా ఎన్నో వద్దు ఆ సుందగిరి పట్టణానికి పోతా సుందర దాదాపు తీసుకొస్తా నీకు కనపు చెప్పిస్తా భద్రం మిట్లు గిట్లు ఎక్కడ బిడ్డ అడ్డాడు నెట్లు లోపల నిజాన్ని చూసుకొని పో పక్క బాధలు కూడా అమ్మమ్మమ్మ ఇప్పటి వరకు పాల్గొండ పరిపాలన చేసే చిన్నారెడ్డి భార్య శీలమ్మకొండమ్మ అష్ట కష్టాలు పడి ఆ హరణ్యవాసం బయలుదేరి ఆ కదిరిలో ఉండే గుడిగోపనలంతా హలికి పూసి శృంగారించి కదిరి దగ్గర పెడుకోగా నిమ్మ పళ్ళు అరటి పళ్ళు హారబాల సతాను ఇచ్చారనమాట. ఆ నిమ్మ పళ్ళు అరటి పళ్ళు వారు శనివారము ఒక బట్టలతో తలవట్టి స్నానం చేసి ముక్కోటి దేవతలు విడుకొని గోవింద నారాయణ అంటూ పాలమూల భోజనం చేస్తే పళ్ళు తిని 10 గడియాలకు బాల నొప్పులు భారమైన. ఇప్పుడు ఆ సుందగిరి పట్టణానికి వెళ్ళి సుందర దాదాపు తీసుకొచ్చి మా శీలమ్మకొండమ్మకి కానపు చెప్పించదు గాక ఎక్కడుందో నా మంత్రసాని మరి డార్లింగ్ చూడండి నా మంత్రసాని రావే నా జంబలక్కడి బొమ్మ మాట్లాడావా